హార్దిక్ పాండ్యా ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారారు. ఇటీవల ఐపీఎల్లో కెప్టెన్గా దారుణ విమర్శలు ఎదుర్కొన్న పాండ్యా ఇప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నారనే వార్తలతో సోషల్ మీడియాలో మరో రచ్చకు కారణమయ్యారు. హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా ఇప్పటికే విడిపోయారని, త్వరలో విడాకులు తీసుకోవచ్చని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే 2019లో పాండ్యా, నటాషా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020లో లాక్డౌన్లో తన భార్య ప్రెగ్నెంట్ అని పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడే అతడికి పెళ్లయిందని తెలిసింది. పాండ్యా కుమారుడి పేరు అగస్త్య పాండ్యా. అయితే గత ఏడాది పాండ్యా దంపతులు మరోసారి వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని వార్తా సంస్థలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే హార్దిక్, నటాషాలు దూరమయ్యారని, విడాకులు కూడా తీసుకుంటున్నారని పేర్కొంటున్నాయి. విడాకుల తర్వాత హార్దిక్ తన ఆస్తిలో 70% వాటాను నటాషాకు బన్నం కింద కోల్పోతున్నాడని ఆ కథనాలు ప్రచురించాయి. నటాషా తన ఇన్స్టాగ్రామ్ నుండి హార్దిక్ పాండ్యా పేరును తొలగించింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే దూరంగా ఉన్నారని, విడాకులు కూడా తీసుకుంటున్నారని చర్చ సాగుతుంది. దీనికి ఇటీవల వారిద్దరూ ఎలాంటి ఫోటోలను పంచుకోవడంతో పాటు ఐపీఎల్ 2024 సమయంలో నటాషా ఏ మ్యాచ్లోనూ హార్దిక్కు మద్దతుగా స్టేడియంకి రాలేదని కామెంట్స్ వస్తున్నాయి. ప్రేమికుల రోజు నుండి హార్దిక్ పాండ్యా ఫోటోను నటాషా తన సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. నటాషా పుట్టినరోజు సందర్భంగా కూడా హార్దిక్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ కారణాలను చూపుతూ విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో హార్దిక్ మద్దతుగా ఇందులో వాస్తవం లేదని, ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. విడాకుల వార్తల మధ్య హార్దిక్ పాండ్యా పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో గౌరవ్ కపూర్తో మాట్లాడుతున్న హార్దిక్ తన తల్లి పేరుతోనే అన్ని ఆస్తులు చేశానని హార్దిక్ ఈ వీడియోలో చెప్తున్నాడు. ఈ వీడియోలో హార్దిక్ ఆస్తులన్నీ తన అమ్మ పేరునే ఉన్నాయని చెప్తున్నాడు. హార్దిక్ వీడియోలో అంతా అమ్మ పేరులోనే ఉంది. కారు నుండి ఇంటి వరకు ప్రతిదీ. నేను దాన్ని నమ్మను, నా పేరు మీద తీసుకోను. నేను ముందుకు వెళ్లేవారికి 50% ఇవ్వాలని కోరుకోవడం లేదు. అది నన్ను చాలా బాధ పెడుతుందని చెప్పాడు హార్దిక్. తన ఆస్తిలో 70% వాటాను బర్ణం కింద ఇవ్వనున్నాడనే వార్తల మధ్య ఈ వీడియో వైరల్ కావడం విశేషం. హార్దిక్ చెప్పిన ఆ మాటని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. इन्वॉल्व अकाउंट बोलते मेरे को पार्टनर, तुम्हारे अकाउंट में मैं पार्टनर रहूंगी. सो माय फादर के अकाउंट में मम्मी का नाम है, भाई के अकाउंट में भी और मेरे अकाउंट में भी. मदर इज मोस्ट इम्पोर्टेंट यार. सब उनके नाम पे, हैविंग अ कार टू हैविंग अ हाउस टू एवरीथिंग. लाइक मेरा भरोसा नहीं, मैं मेरे नाम पे नहीं लूंगा. मतलब मेरे नाम पे मैं नहीं लूंगा. 50% किसी को देना नहीं आगे जाके. मदर इज